ఒకరోజు నందవ్రజంలోని ప్రజలు అనుకుంటున్నారు, కృష్ణుడు జన్మించినప్పటి నుంచి ఎందరో రాక్షసులు ఎన్నో రూపాలతో వచ్చి కృష్ణుడిని చంపాలని చూశారు. ఆ భగవంతుడి దయ వలన కృష్ణుడికి ఏమీ అవ్వలేదు. ఆయనే రక్షిస్తున్నాడు. ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ఊరు వదిలి పక్కన బృందావనం అనే ప్రదేశం ఉంది. అక్కడికి మహర్షులు కూడా వస్తుంటారు. అక్కడ నీరు బాగా దొరుకుతుంది, పచ్చిగడ్డి ఉంటుంది. మన పశువులతో పాటు మనం కూడా సంతోషంగా ఉండొచ్చు. అందరూ సరేనని బయలుదేరారు. బృందావనం చేరుకుని తమ బండ్లని వరుసగా అర్ధచంద్రాకారంలో పెట్టి ఇల్లు కట్టుకుంటున్నారు. నందుడు రాజు అయినా తన ప్రజలతో కలిసిమెలిసి పనులు చేస్తున్నాడు. పిల్లలందరూ గోవులని మేతకి తీసుకెళ్తున్నారు. కృష్ణ బలరాములు కూడా వారితో కలిసి వెళుతున్నారు. అందరూ వేణువు వాయిస్తూ ఉండేవారు. కానీ అందరికన్నా మధురంగా కృష్ణుడు వాయించేవాడు. అందుకని అందరూ శ్రీకృష్ణ పరమాత్మని వాయించమనేవారు. కృష్ణుడు ఒక రాయిపై కూర్చుని వేణువు వాయిస్తూ ఉంటే అందరూ మైమరిచిపోయేవారు. కృష్ణుడు బలరాముడు గోపబాలురులు అల్లరి చేస్తూ సరదాగా అక్కడ ఉన్న సరోవరాలలో ఆడుకుంటూ కాలం గడుపుతున్నారు. ఒకరోజు వారి ఆవుల మందలో ఒక కొత్త దూడ వచ్చింది. ఆ పిల్లలందరూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అన్నారు, కృష్ణ, ఒక కొత్త దూడ వచ్చింది. అది గమ్మత్తుగా పరిగెడుతూ ఆడుతూ ఉంది. కృష్ణుడు ఆ దూడని చూసి, ఓ వత్సాసురుడు అనే రాక్షసుడు అని తెలుసుకొని అన్నాడు, ఇది చాలా గమ్మత్తుగా ఎగురుతుంది కదా, చూడండి దీన్ని ఏం చేస్తానో అని దాని 4 కాళ్ళు పట్టుకొని దాని తోకతో వాటిని కట్టేసి గిరగిరా తిప్పి అక్కడ వెలగ చెట్ల రూపంలో కపిద్దాసురుడు అనే రాక్షసుడి పైకి ఈ దూడని విసిరేశాడు. వెంటనే కపిద్దాసురుడు వత్సాసురుడు చనిపోయారు. అందరూ కృష్ణుడికి జేజేలు కొడుతూ ఇంటికి వెళ్లారు. శ్రీకృష్ణ పరమాత్మని చంపడానికి కంసుడు బకాసురుడు అనే రాక్షసుడిని కొంగ రూపంలో పంపాడు. కృష్ణుడు బృందావనంలో ఉన్న పిల్లలు ఆవులని తీసుకుని పొద్దున్నే బయలుదేరారు. వారికి మార్గమధ్యలో పర్వతమంత ఎత్తు ఉన్న కొంగ కనబడింది. పిల్లలందరూ కృష్ణుడితో అన్నారు, కృష్ణ, ఆ కొంగ చూడు ఎంత పెద్దగా తెల్లగా ఉందో. బకుడు ఒక్కసారిగా ఎగిరేసరికి ఆ రెక్కలు ధాటికి చెట్లు విరిగిపడ్డాయి. ఆకాశంలో తిరుగుతున్నాడు. పిల్లలందరూ చూస్తూ ఉన్నారు. ఒక్కసారిగా బకుడు ఎగురుతూ కిందకి వచ్చి కృష్ణుడిని నోట్లో పెట్టుకుని పర్వతం పైన కూర్చుని మింగేశాడు. గోపబాలురందరూ కృష్ణుడి గురించి బాధపడుతూ క్షేమంగా ఉండాలి అని కోరుకుంటున్నారు. కృష్ణుడు బకుడు గొంతులో ఉన్నాడు. బకుడి గొంతులో భరించలేని మంట వచ్చి కృష్ణుడిని బయటకి వేసి ముక్కుతో చంపే ప్రయత్నం చేస్తున్నాడు. కృష్ణుడు బకుడి ముక్కు 2గా చీల్చాడు. పిల్లలందరూ కృష్ణుడి దగ్గరికి ఆనందంతో వెళ్ళి కౌగిలించుకున్నారు. ఒకరోజు శ్రీకృష్ణ పరమాత్మ పిల్లలందరితో అన్నారు, రేపు ఉదయం మనం వనభోజనాలకి వెళదాం. మీరందరూ మీకు ఇష్టమైన ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకురండి. మరుసటి రోజు ఉదయం అందరూ సంతోషంగా ఆవులతో కలిసి అరణ్యంలోకి వెళ్లారు. అక్కడ అనేక రకాల ఆటలు ఆడారు, పరిగెట్టారు, నదిలో ఈత కొట్టారు, చెట్లు ఎక్కి ఊగారు. అలా శ్రీకృష్ణ పరమాత్మతో సంతోషంగా ఉన్నారు. అక్కడికి చనిపోయిన బకాసురుడి సోదరుడు అగాసురుడు వచ్చి అనుకున్నాడు, నా ప్రాణ సమానమైన సోదరుడిని కృష్ణుడు చంపాడు. ఈ గోపబాలురి ప్రాణ సమానమైన కృష్ణుడి నేను చంపేస్తా అని అడ్డంగా కొండ చిలువ రూపంలో పడుకున్నాడు. అది చాలా పెద్దగా నోరు తెరిచి ఉంది. నాలుక ఎర్రగా పెద్ద కూరలు కనిపిస్తూ దాని శ్వాస నుంచి వేడి గాలి వస్తుంది. పిల్లలు దాన్ని చూసి అనుకుంటున్నారు, ఎంత పెద్ద కొండ చిలువ, మనం ఎలా వెళ్ళాలి? దీని నోట్లో నుంచి వెళ్ళాలా లేదా వెనక్కి తిరిగి వెళదామా అని వెనక్కి తిరిగితే కృష్ణుడు నవ్వుతూ కనబడ్డాడు. వాళ్ళు అనుకున్నారు, బకాసురుడిని చంపిన కృష్ణుడు ఉండగా మనకి బెంగ ఎందుకు? మనం బ్రతకాలా, మనల్ని బ్రతికించుకోవాలా అనేది కృష్ణుడు చూసుకుంటాడు అని అందరూ లోపలికి వెళ్లారు. ఆ కొండ చిలువ నాలుకతో అందరినీ మింగేసి చంపేసింది. కృష్ణుడు తనని నమ్మిన వాళ్ళని రక్షించడానికి ఆ కొండ చిలువ నోట్లోకి వెళ్ళి ఒక ఇనుప స్తంభంలా అయ్యాడు. అది నోరు మూసేసరికి పై దవడ చీల్చుకుపోయింది. కృష్ణుడు శరీరాన్ని పెంచేసరికి దానికి ఊపిరి ఆడక అటూ ఇటూ కొట్టుకుంటుంది. దాని పొట్టలో చనిపోయి ఉన్న గోపబాలురులు, ఆవులు బయటపడ్డారు. కృష్ణుడు తన కారుణ్యంతో తన కళ్ళలోంచి ఒక వెలుగు వారిపై పడేలా చేశాడు. వాళ్ళందరూ బ్రతికారు. ఆ కొండ చిలువ చనిపోయి దానిలోంచి ఒక వెలుగు వెళ్ళి కృష్ణుడిలో ఐక్యమైంది. శ్రీకృష్ణ పరమాత్మ స్పర్శతో అగాసురుడు మోక్షం పొందాడు. తర్వాత శ్రీకృష్ణుడు పిల్లలందరితో మనం తెచ్చుకున్న భోజనాలు తిందామని రాయి, పెద్ద పువ్వులు, ఆకులు, తీగలు, గడ్డి అలా దొరికిన దానితో పల్లెంలా చేసి ఒకరినొకరు ఊరించుకుంటూ పెద్దగా నవ్వుతూ కుడి చేతితో ఆవకాయ ముక్కలు, ఎడమ చేతులతో అన్నం తీసుకుంటూ సంతోషంగా తింటున్నారు. సత్యలోకంలో ఉన్న బ్రహ్మ పిల్లల శబ్దం వినిపించి బయటకి వచ్చి ఏమి ఆ శబ్దాలు అని అడిగాడు.
అక్కడ ఉన్న దేవతలు అన్నారు, శ్రీకృష్ణ పరమాత్మ అఘాసురుడిని సంహరించి పిల్లలందరినీ బ్రతికించి సంతోషంగా భోజనం చేస్తున్నాడు. బ్రహ్మ భూలోకంలోకి చూసి అనుకున్నాడు, ఎంగిలి ముద్దలని ఎడమ చేతితో తింటూ అఘాసురుడిని సంహరించి పిల్లల్ని బ్రతికించాడా? యాగంలో తప్ప హవిస్సు స్వీకరించని పరబ్రహ్మం ఇంత సులభంగా వాళ్ళు పెట్టింది తింటున్నాడా? ఇది నమ్మశక్యంగా లేదు. నేను బ్రహ్మని, పెద్దవాడిని, వేదాలు తెలిసిన వాడిని అని తన మాయ ద్వారా అక్కడ ఉన్న ఆవులని మాయం చేసి ఒక కొండ గుహలో పెట్టాడు. పిల్లలు కృష్ణుడితో అన్నారు, కృష్ణ, మన ఆవులు కనపడటం లేదు. కృష్ణుడు అన్నాడు, మీరందరూ తింటూ ఉండండి, నేను వెళ్ళి చూస్తా అని ఎడమ చేతిలో అన్నం, కుడి చేతిలో ఆవకాయ, చంకలో కట్ట పెట్టుకొని బయలుదేరాడు. చాలా దూరం వెళ్ళాడు. ఎక్కడా ఆవులు కనబడలేదు. అయ్యో, ఎక్కడ వెళ్ళాయి ఆవులు అని తిరిగి వస్తున్నాడు. బ్రహ్మ గోపబాలురులని కూడా మాయం చేశాడు. తిరిగి వచ్చి చూస్తే గోపాల బాలురులు లేరు. కృష్ణుడు అనుకున్నాడు, సాయంత్రం అవుతుంది. తల్లులందరూ పిల్లలు ఆవుల గురించి ఎదురు చూస్తూ ఉంటారు. అసలు ఏమయ్యా ఇవన్నీ అని కృష్ణుడు తన దివ్య దృష్టితో చూసి, ఓహో, నా నాభికమలం నుంచి వచ్చిన నా కుమారుడు బ్రహ్మకి మోహబుద్ధి పుట్టి నాపై మాయ చేశాడా అని నవ్వుకుని, దాచుకుంటే దాచుకోని అని తానే సంకల్పంతో ఎంతమంది గోపాల బాలురు ఉన్నారో అంతమంది గోపాల బాలురులుగా అయ్యాడు. తానే ఎన్ని ఆవులు వచ్చాయో అన్ని ఆవులు, ఎద్దులు, దూడలుగా అయి బృందావనంకి వెళ్ళాడు. ఎవరెవరి పిల్లలు ఆవులు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తిస్తున్నారు. ప్రతిరోజు కృష్ణుడు ఎప్పటిలాగానే వారందరినీ తీసుకొని ఉదయం వెళ్ళడం, సాయంత్రానికి రావడం. అలా 1 సంవత్సరం గడిచింది. బ్రహ్మ కనురెప్ప వేసి తెరవడం 1 సంవత్సరంతో సమానం. బ్రహ్మ భూలోకంలోకి చూసి ఆశ్చర్యపోయాడు. కృష్ణుడితో ఆ గోపబాలురులు ఉన్నారు, ఆవులు ఉన్నాయి. వీళ్ళందరినీ దాచాను కదా అని గుహలో చూస్తే వాళ్ళు అలానే ఉన్నారు. బ్రహ్మ అనుకున్నారు, నేనే ఈ సృష్టి చేశాను ఈ గోపబాలురులని, ఆవులని, అందరినీ. మరి వీళ్ళు ఎవరు? ఇంకో బ్రహ్మ ఉన్నాడా అని అనుమానం వచ్చింది. వెంటనే అనుకున్నాడు, నన్ను సృష్టించిన ఆ పరబ్రహ్మమే శ్రీకృష్ణుడిగా ఉన్నాడు. ఈయన మాయ ముందు నా మాయ ఎంత, ఇది తెలుసుకోలేకపోయా అని భూలోకంలోకి చూసేసరికి కృష్ణుడు, బలరాముడు, గోపాల బాలురు, ఆవులు అన్నీ కూడా శంఖ చక్ర గద పద్మాలు పట్టుకున్న శ్రీ మహావిష్ణువుగా వెలిగిపోతూ దర్శనం ఇచ్చాడు. ఇదంతా చూసి బ్రహ్మ అయోమయంలో పడి ఆ వెలుగుకి తానెవరో మరచిపోయాడు. అసలు నేనెవరు, ఈ వెలుగేంటి అని కళ్ళు మూసుకుని, ఓ, ఎవరిపైన అయితే నా మాయ పనిచేయదో వారిపైనే నా మాయ ప్రయోగించాను అని, స్వామి, నేను చూడగలిగినట్టు కనబడు. వెంటనే శ్రీకృష్ణుడిలా కనబడ్డారు. హంసవాహనంలో బ్రహ్మ వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మ కాళ్ళ దగ్గర పడి స్తోత్రం చేసి అన్నాడు, స్వామి, నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను సృష్టి చేయడమే తప్ప నా సృష్టికి ప్రతి సృష్టి చేయడాన్ని ఇప్పుడే చూశాను. మోహానికి గురై ఇంత చిన్న పిల్లవాడివి నువ్వు పరబ్రహ్మం ఏమిటి అనుకున్నా. ఇంత చిన్న పిల్లవాడి నాభికమలం నుంచి నేను పుట్టాను అని తెలుసుకోలేకపోయా. నువ్వు విరాట్ స్వరూపానివి. నీ మాయ నా మాయని మింగి నాకు నా స్వరూపాన్ని చూపించింది. ఉన్నది ఒక్కటే అని గ్రహించలేకపోయా. నీ యందు భక్తి ప్రధానం. ఇవాళ అది నాలో లోపించి మోహము ఆవహించింది. నువ్వు దాన్ని సరిచేసి ఉన్నది ఒక్కటే అని నిరూపించావు. భక్తి ఎప్పుడైతే లోపిస్తుందో జ్ఞానం తగ్గుతుంది. భక్తితో జ్ఞానం పొందాలి. నేను నీతో ఉండాలి, నీకు సేవ చేయాలి, నీ పాదధూళి నాపై పడాలి. నాకా అదృష్టం ఇవ్వు. ఎన్నో జన్మల తపస్సు చేసినా దొరకని అదృష్టం ఈ గోపబాలురులు పొందుతున్నారు. నిన్ను కౌగిలించుకుంటున్నారు, నీతో ఆడుకుంటున్నారు, నిన్ను తంతున్నారు, గుద్దుతున్నారు, నీపై పడుతున్నారు, నీ ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంటున్నారు, నీ కాళ్ళు ఒత్తుతున్నారు, నిన్ను భుజాలపై మోస్తున్నారు. వీరి భాగ్యం ముందు నా బ్రహ్మ పదవి ఎందుకు పనికొస్తుంది? స్వామి, కనీసం నీతో తిరిగిన ఈ పిల్ల పాదాలలో ఉన్న ధూళిని నా తలపై వేసుకుంటా. ఆ వరం ఇవ్వు చాలు. ఈ బ్రహ్మ పదవి కూడా వద్దు అని గోపబాలురులని, ఆవులని ఇచ్చాడు. శ్రీకృష్ణ పరమాత్మ బ్రహ్మని చూసి చిరునవ్వుతో నవ్వి, చేసిన తప్పు తెలుసుకోవడమే ప్రధానమన్నారు. గోపబాలురులందరికీ తెలియదు బ్రహ్మ వారిని మాయ చేశాడని. 1 సంవత్సరం గడిచిందని. ఆ అరణ్యంలో కృష్ణుడిని చూసి, కృష్ణ, ఆవులు కనిపించాయా అని అడిగారు. కృష్ణుడు, అదిగో వస్తున్నాయి అన్నాడు. పిల్లలు ఎండిపోయిన కొండ చిలువ శరీరాన్ని చూసి అనుకుంటున్నారు, అదేమిటి, పొద్దున చనిపోయిన కొండ చిలువ సాయంత్రానికి ఎండిపోయింది. ఏముంది, కృష్ణుడు తలుచుకుంటే ఏమైనా చేస్తాడు అని ఇంటికి వెళ్ళి వారి వారి తల్లులకి పొద్దున పెద్ద కొండ చిలువని శ్రీకృష్ణుడు చంపాడని చెప్పారు. ఒకానొక సమయంలో కృష్ణుడు, బలరాముడు గోపబాలురులతో ఆవులని మేతకి తీసుకెళ్లారు. కొంతమంది గోపబాలురులు బలరాముడి దగ్గరికి వచ్చి అన్నారు, బలరామ, అక్కడ ఒక తాటి చెట్టు ఉంది. దానికి పండ్లు నిండుగా ఉన్నాయి.
మాకు వాటిని తినాలని ఉంది, కానీ గర్దభాసురుడు మమ్మల్ని ఆ తోట దగ్గరికి కూడా వెళ్ళనివ్వటం లేదు. బలరాముడు ఆ తోటలోకి పిల్లలని తీసుకెళ్లి తాటి చెట్టుని పట్టుకొని ఊపాడు. వాటిపైన ఉన్న తాటి పండ్లు కింద పడ్డాయి. పిల్లలందరూ సంతోషంగా తీసుకొని తింటున్నారు. ఇది చూసిన గర్దభాసురుడు అనుకున్నాడు, నేను ఎంతో జాగ్రత్తగా వీటిని ఎవ్వరూ తినకుండా కాపలా కాస్తుంటే ఇవాళ ఈ పిల్లలు వీటిని తింటున్నారు అని గాడిద రూపంలో 2 కాళ్లతో బలరాముడిని తన్నబోతే బలరాముడు దాని కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి ఒక తాటి చెట్టుపైకి విసిరాడు. ఆ తాటి చెట్టు ఇంకొక తాటి చెట్టుపై పడింది. అది ఇంకొక తాటి చెట్టుపై పడింది. అలా తాటి చెట్లన్నీ కూలిపోయాయి. ఈ రాక్షసుడు మరణించాడు. వీడికి చాలా గాడిద పిల్లలున్నారు. ఈ గాడిద పిల్లలు మా నాన్నని చంపారు అని బలరాముడు శ్రీకృష్ణుడిపైకి యుద్ధానికి వచ్చాయి. గాడిద పిల్లలందరూ మరణించాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.